మన అంశము తోడుగా ఉండే దేవుడు. చెప్పండి, తోడుగా ఉండే దేవుడు. మన జీవితంలో 2025 సంవత్సరములో కూడా దేవుడు మనకి తోడై ఉండి అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక కష్టాలను విడిపించి 2026 సంవత్సరంలోనికి మనలను నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన గొప్పవారమని కాదు, మన యోగ్యులమని కాదు, మన భక్తివారమని కాదు, కానీ దేవుని కృప ద్వారా 2026 సంవత్సరంలోనికి మనము ప్రవేశించినాం. దేవునికి స్తోత్రం. ఇలాగనే గిద్యోనుకు కూడా ఈ మాట సెలవిచ్చాడు, నేను నీకు తోడై యుందును. ఈ రోజున ప్రభు 2026 సంవత్సరంలో కూడా నీవు జరుగుతున్న ఈ పరిస్థితులను బట్టి, లేకపోతే జరుగుతున్నటువంటి ఈ క్రియలను బట్టి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రోజులను బట్టి చూస్తే మనకి ఏముంటుంది? భయం వేస్తుంది. గిద్యోను కూడా మరి శత్రువులు జయించడానికి దేవుడు పంపగా అక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి సందేహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే అభ్యంతరం తెలియజేస్తున్నాడు. కష్టం, నా చేత కాదు, యుద్ధం, నేనేం చేయగలను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ అభ్యంతరాలు వింటూ గిద్యోనికి సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉంటాను. ఈ రోజున ప్రభు కూడా మనకి తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ యొక్క ముందున్న పరిస్థితులు చూసి భయపడుతున్నావేమో, నీకున్న ఇబ్బందులు బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, గిద్యోనుకు అభయమిచ్చిన దేవుడు ఈ రోజున మనకి కూడా అభయమిస్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే ఆదికాండము 26:24 ఆదికాండము 26:24 నేను నీకు తండ్రినైన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంలో విస్తరింపచేస్తుందని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉంటే నీకు ఎలా ఉంటాడంటే మరి నీవు ధైర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మరి ఇక్కడ అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తానని ఈ మాట తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనకి కూడా నీ పరిస్థితిని చూసి భయపడుతున్నావేమో, భయపడొద్దు. దేవుడు నీకు తోడై ఉంటే ఏముంటుంది? ధైర్యము. అవును కదా? మనం ఏదైనా కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా మరి పరిస్థితులను బట్టి మనకి ఎలా ఉంటుందంటే భయం వేస్తూ ఉంటది. ఇక్కడ కూడా భక్తులకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. కనుక మనకు అనేక విషయాల్లో మనం బలహీనం అయిపోతున్నాం. ఈ భయం ఎక్కువైపోయి మనలో ఉన్న భయమే మనం ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. వింటున్నారా? బలహీనపరుస్తుంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను నీకు తోడై ఉంటాను, ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఈ రోజున మన కుటుంబ పరిస్థితులను చూసి, ఈ రోజున నీకున్న ఆర్థిక ఇబ్బందులు చూసి, ఈ రోజు నీకున్న కష్టాలు చూసి, అయ్యో 2025 సంవత్సరం అంతా కూడా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా ఆర్థిక పరిస్థితుల నుండి ఎలాగో విడిపించబడాలి అనుకుంటున్న వారికి దేవుడు ఇక్కడ, దేవుడు తోడై ఉంటే నీవు ధైర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అవునా? మనిషి తోడుంటేనే మనకి ఎలా ఉంటది? కొంచెం ధైర్యంగా ఉంటది కదా. ఎవరితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ ఒక మనిషి తోడు మనకి ఎంత ధైర్యం ఇస్తుందో, అలాగే దేవుడు తోడై ఉంటే నీవు ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. దైవజనుడు దేవదాసుకి రాసిన కీర్తనలో, నీకు తోడై ఉంటిని, నీ మనవిని ఆలించియుంటిని, అన్నిటి నుండి ఆదరించిన తండ్రిన్ ఆనందముతో నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక. కనుక
దేవుడు నీకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. ఇక్కడ గిద్యోనికి సెలవిచ్చాడు, ఇక్కడ భక్తుడికి కూడా సెలవిస్తున్నటువంటి మాట మనకు తెలియజేస్తూ, దేవుడు తోడై ఉంటే నువ్వు ఎలా ఉంటావమ్మా? ధైర్యముగా. వింటున్నారా? మన జీవితంలో మరి అనేక పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, ప్రజెంట్ ఉన్న దినాలు మనం చూస్తే భయం వేస్తుంది కదండి. మనం వింటున్న వార్తలు కానివ్వండి, మనం చూస్తున్న వార్తలు కానీ చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఒక రకమైన భయం మనలో ఏర్పడుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భయపడకు. భయపడకు అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు వ్రాయించాడు. మరి సంవత్సరానికి 360 రోజులు కాబట్టి దేవుడు రోజుకు ఒక మారైనా సరే నీతో ఏం మాట్లాడుతున్నాడో? భయపడొద్దు. వింటున్నారా? భయపడొద్దు. ఏ విషయమని చూసినా భయపడొద్దు. శత్రువులు చూస్తే భయపడొద్దు. నీకున్న పరిస్థితులను బట్టి భయపడకు. గిద్యోనికి సెలవిచ్చిన దేవుడు ఇక్కడ యాకోబు గారికి సెలవిచ్చిన దేవుడు మనకి కూడా సెలవిస్తున్నాడు. నువ్వు భయపడకో, ధైర్యంగా ఉండు. దేవుడు తోడింటే మనకి ఏముంటుంది? ధైర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి తోడు ఇంటే ఎంత ధైర్యంగా ఉంటున్నామో, అటువంటిది నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కలగజేసిన దేవుడు నీకు ఎలా ఉంటున్నాడు? తోడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీలో భయం ఏర్పడిందో ఆ భయము నిన్ను అధైర్యంలోనికి నడిపిస్తుంది. వింటారా? మన భయం ఏం చేస్తుంది? అధైర్యం. అందుకే మన నీడను చూసి మనం ఏమైపోతాం? భయపడతాం. అవునా కదా? మన నీడను చూసి చిన్నప్పుడు ఏదైనా మనము వెళ్ళినప్పుడు ఆ యొక్క వెన్నెలలో మన నీడ మనం చూసి ఇంగిన వచ్చేస్తున్నాం అనుకుని భయపడేవాళ్ళం. అవునా కదా? అప్పుడు తెలియని పరిస్థితి. ఈ రోజున మన నీడే మనల్ని ఏం చేస్తుంది? భయపెడుతుంది. భయము మనం బలహీనతను గురి చేస్తుంది అన్నమాట. నిద్రపోలేము, సరిగ్గా తినలేము. అవును కదా? ఎవరితో మాట్లాడబుద్దేదు, ఏం చేయబుద్దేదు, ప్రార్థన చేసుకోబుద్దేదు, మందిరానికి వెళ్ళబుద్దేదు. ఆ భయం నీలో సాతాను కలిగించి నేనేం చేస్తాడంటే బలహీనపరుస్తాడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఈ నూతన వత్సరములో దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ధైర్యముగా. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ పరిస్థితులు బట్టి భయపడద్దు. నీ విడిచిపెట్టి వచ్చిన కుటుంబాన్ని బట్టి, బిడ్డలు బట్టి భయపడకో. ఎందుకంటే నిన్ను నన్ను కలగజేసిన దేవుడు మనకి ఎలా ఉన్నాడో? తోడై ఉన్నాడు. మనుషులు నీకు తోడు కొద్ది రోజులు లేకపోతే ఆ క్షణం వరకే నీకు ఉంటుంది, కానీ దేవుని తోడు వెన్నంటే ఉంటుంది. శాశ్వత కాలమైన నీకు తోడై ఉంటాడో. కానీ మన భయం ఏం చేస్తుందంటే ఆ తోడును మరిచిపోయేటట్లుగా చేస్తుంది. మనలో పిరికితనాన్ని కలిగి చేస్తుంది. మనం ఏ పని చేయకుండా చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మనం దేవుడు తోడై ఉంటే మనం ఎలా ఉంటామమ్మా? ధైర్యముగా ఉంటాము. కనుక మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే ఆదికాండము 39:2, ఆదికాండము 39:2 యెహోవా యేసుక్రీస్తు తోడైయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తునంటే ఉండెను. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఈ నూతన వస్త్రములో ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు నీకు తోడై ఉంటే వర్ధిల్లుతావు. చెప్పండి అతడి, వర్ధిల్లుతావు. ఇక్కడ యోసేపు గారికి ఎవరు తోడుగా ఉన్నారు? చెప్పడమా? దేవుడు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండేది కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. దేవుడు తోడు నీకుంటే నువ్వు ఎలా ఉంటావంటే వర్ధిల్లుతావు అన్నమాట. చిన్న జీవితమైనా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడో? వర్ధిల్ల చేస్తాడు. విన్నారా? చిన్న జీవితమైనా సరే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎందుకు? దేవుడు తోడు నీకుంది కాబట్టి. వింటున్నారా? మన పరిస్థితిని చూస్తే ఈ జీతం వల్ల నేనేమో సంపాదించగలుగుతాను, నేను ఎప్పుడు అప్పులు తీర్చుకోగలుగుతాను, నేను ఎప్పుడు ఇల్లు కట్టుకోగలుగుతాను, ఎప్పుడు నా బిడ్డల్ని మంచిగా చూసుకోగలుగుతాను అని అనిపిస్తుంది. కానీ దేవుడు తోడుగా ఉన్నట్టు వల్ల యోసేపు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. కనుక మనుషుల మీద ఆధారపడినంత వరకు కూడా నీవే మాత్రం కూడా వర్ధిల్లలేవు. విన్నారా? మనుషుల సహాయము
వ్యర్థము. వింటారా? మనుషుల సహాయము వ్యర్థము. కనుక దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా యోసేపుకు తోడైనట్టు ద్వారా యోసేపు ఏమయ్యాడు? వర్ధిల్లునట్లుగా నీవు నాకు తోడై ఉంటే నేను అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాను. నువ్వు పని చేసే కాడ దేవుడు నిన్ను వర్ధిల్లా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు వ్యతిరేకులు ఉండొచ్చు చుట్టూరు కూడా, నీవు గిట్టని వారు ఉండొచ్చు చుట్టూరు కూడా, కానీ దేవుడు తోడు ఉండటం వల్ల నీవేమవుతావు? వారిలోనే వర్ధిల్ల చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైనటువంటి విశ్వాస జనాంగమా, గనుక నువ్వేం చేయాలి? దేవా నీ తోడు నాకు దయచి. యోసేపుకి ఎవరున్నారండి? అమ్మా, తండ్రికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములు విడిచిపెట్టేశారు, బానిస బ్రతుకుతున్నాడు, ఐగుప్తు దేశంలో పరవాసిగా ఉన్నాడు, చెయ్యని తప్పుకు జైలు కూడా శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉండటం ద్వారా వర్ధిల్లాడా లేదా? ఆ దేశ ప్రధానమంత్రి అయ్యాడా లేదా? తగిన సమయమందు అయ్యాడు. ఆ దేశ ప్రజలందరినీ కూడా 7 సంవత్సరాలు ఏం చేశాడండి? కరువు నుండి కాపాడి పోషించి రక్షించాడు. ఏమీ లేని యోసేపును దేవుడు తోడైనట ద్వారా ఎంతగా అభివృద్ధి చెందాడో మనం చూస్తున్నాం. గనుక నిన్ను నువ్వు తీసుకోవద్దు, నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నీ ఇబ్బందుల వైపు చూడకో, నీ ఒంటరితనం వైపు చూడకో, నాకు ఎవరు లేరని బాధపడద్దు. దేవుడు నీకు తోడై ఉంటే చెప్పడమా మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాము. దేవునికి స్తోత్రం. కనుక ఈ నూతన వస్త్రములో దేవుడు మనకు తోడయుండి నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలములో నీ వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసే చిన్న జీవితమైన, చిన్న జీతమైన, చిన్న ఉద్యోగాన్ని దేవుడు తోడుగా ఉండటం ద్వారా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. కనుక నువ్వు ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడు. మనుషుల సహాయం కూడా ముఖ్యమే, గాని ఆ మనుషులకు ఆ మనసు కలిగించేది ఎవరు? దేవుడు. గనుక నువ్వు ఎవరు సహాయం కోరుకోవాలి? మొదట దేవుని సహాయం కోరుకోవాలి. గనుక ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ దిగులుగా ఉంటూ బాధపడుతూ ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు అని యోసేపు అనుకున్నాడా? చెప్పండి, అనుకున్నాడా? అనుకోలేదు. తండ్రికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములందరూ కూడా విడిచిపెట్టేశారు, బానిస బ్రతుకుతున్నాడు. అయినప్పటికీ ఆ దేశంలో దేవుడు యోసేపుకు తోడినట్టు ద్వారా ఏమయ్యాడు? అన్యజనులలో వర్ధిల్లాడు. నీవు కూడా నీ చుట్టూరు కూడా వ్యతిరేకులు ఉండొచ్చు, నువ్వు గిట్టని వారు ఉండవచ్చు, నువ్వు ఎదుగుతుంటే మరి ఏడ్చేవారు ఉండొచ్చు, కానీ దేవుడు తోడు నీకు ఉండుట ద్వారా నీ ఆశీర్వాదాన్ని ఎవరో కూడా ఆపలేరు, నీ ఎదుగుదలని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతావు. వింటున్నారా? వర్ధిల్లుతావు. కానీ యోసేపు ఒంటరిగా కూర్చుని ఏడవలేదు. ఏంటి ప్రభువా నా జీవితము, నన్ను ఎందుకు ఒంటరి వాడిని చేస్తావు, ఎందుకు నన్ను ఈ విధంగా బానిస బ్రతుకునిచ్చావు, చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తానని ఏడ్చాడా? ఏడవలేదు. దేవా నన్ను ఉన్న చోటనే నేను నమ్మకంగా నీ కొరకు బ్రతుకుతాను, నేను నమ్మకంగా నీ కొరకు జీవిస్తాను, నన్ను ఆశీర్వదించు అన్నట్లుగా ప్రార్థన చేశాడు. తగిన సమయమందు యోసేపుని ఏం చేశాడమ్మ? దేవుడు వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకటే ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని సహాయం మనం కోరుకోవాలి. దేవుని తోడు కావాలని మనము ఏం చేయాలమ్మా? కోరుకోవాలి. వింటున్నారా? ఆయన తోడుంటే మనుషుల తోడు ఆటోమేటిక్ దేవుడు మనకే కలిగి చేస్తాడు. వింటున్నారా? ఆయన తోడుంటే మనుషుల సహాయం మనకి కలుగుతుంది. అలాగని చెప్పేసి మనం ఏ ప్రయత్నం చేయకుండా, మనం ఏ పని పాట చేయకుండా ఇంట్లో కూర్చుని ఉండమంటలేదు దేవుడు. మన ప్రయత్నం మనము చెయ్యాలి. అర్థమవుతుందా? పెద్దలు అంటారు కదా, ఓరుగాల్లో దేహం పెట్టి నువ్వే భారం అంటే అవుతుందా? అవదు. నీ కష్టముతో దేవుడు ఏం చేస్తాడు? ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాడు. నీ ప్రయత్నంలో దేవుని సహాయం కోరుకో, ఆ ప్రయత్నాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనం ఏమవుతామో? వర్ధిల్లుతాము. దేవునికి స్తోత్రం. యోబులు అంటాడు 5వ అధ్యాయంలో, తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉంది, ఇప్పుడు నీ స్థితి చిన్నగా ఉంది, ఇప్పుడు నీ ఉద్యోగం చిన్నదే, ఇప్పుడు నీ ఉద్యోగం నీ యొక్క జీతం చిన్నదే, కానీ దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఎలా ఉంటావో, నీకు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. ఏమవుతావమ్మా? మహాభివృద్ధి పొందుదువు. కానీ నువ్వు ఎలా ఉండాలి? దేవునికి
నమ్మకముగా, విన్నారా, నమ్మకముగా ఆయన సేవలో, ఆయన పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీ స్థితిని చూసి తగిన సమయం ముందు నేను ఏం చేస్తాడో వర్ధిల్లుతాడు. మనుషులు నిన్ను గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. విన్నారా, దేవుడు గుర్తించాలి. చెప్పడమా, దేవుడు గుర్తించాలి. కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. వింటారా, నువ్వు పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా, చెప్పండి, చేయమన్నాడు దేవుడు. చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా శక్తి లోపం లేకుండా చెయ్యి. దేవుడే తగిన సమయం నిన్ను ఏం చేస్తాడమ్మా, వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూద్దాం, దేవుడు తోడై ఉంటే. దేవుడు తోడై ఉంటే న్యాయాధిపతులు 2:18 తమ శత్రువులు కమ్మును బాధింపక వారు విడిచిన తీర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయపతులు పుట్టించి ఆయా న్యాయపతులకు తోడై ఉండి వారి దినమన్నిటిను వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన విశ్వాసులారా, మరి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నూతన సంవత్సరములో దేవుడు తోడై ఉంటే శత్రువుల చేతిలో నుండి రక్షింపబడదు. దేవునికి స్తోత్రం. చెప్పడమా, శత్రువుల చేతుల నుండి రక్షింపబడదు. ఈ లోకములో మనకి అనేక మంది శత్రువులు ఉంటూ ఉంటారు. అవునే కదా? ఉన్నారా శత్రువులు? ఉన్నారు. ప్రధాన శత్రువు ఎవడు మనకి? సైతాను. రెండవది లోకం. మూడవది శరీరం. విన్నారా? మొదటి శత్రువు సాతాను, రెండవది లోకము, మూడవది మన శరీరమే మన శత్రువు. వింటారా? కనుక మనకి కూడా అనేక మంది శత్రువులు ఉంటూ ఉంటారు. మనం మంచి చేసినా కూడా చెడు చేసేవారు ఉంటూ ఉంటారు. మనం మేలు చేసినా కూడా చెప్పండి మనల్ని కీడు చేసేవారు ఉంటూ ఉంటారు. ఇక్కడ కూడా దేవుడు తోడై ఉంటే ఎవరు నీకు శత్రువులుగా ఉన్నప్పటికీ వారి నుండి దేవుడు ఏం చేస్తాడంట, సంరక్షించబడతావు. దేవునికి స్తోత్రం. శత్రువుల చేతిలో నుండి ఏం చేస్తాడు దేవుడు? సంరక్షిస్తాడు. కనుక దేవుని తోడు నీకుంటే ఏ శత్రువు కూడా నీకేం చేయదండి, హాని చేయడు. అమ్మా, సాతాను గాని, శరీరము గాని, ఈ లోకము గాని ఏది కూడా మనకి ఏమి చేయదండి, హాని చేయదు. శత్రువుల చేతిలో నుండి దేవుడు ఏం చేస్తాడండి, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. గనుక మనకి లోకం ఒక శత్రువు, సాతాను ఒక శత్రువు. నువ్వు దేవుని ఎదుగుతున్నప్పుడు, వాక్యం బలపడుతున్నప్పుడు, దేవుని పరిచర్యలు ముందుకు కొనసాగుతున్నప్పుడు ఏదో రూపంలో వాడు ఏం చేస్తాడు, నిన్ను లాగుతూ ఉంటాడు. విన్నారా? లాగుతూ ఉంటాడు కిందకి. ఎందుకు? దేవునికి దూరం అయిపోవాలని చెప్పేసి, వాక్యానికి దూరం అయిపోవాలని చెప్పేసి. కనుక వాడి చేతి నుండి కూడా దేవుడు ఏం చేస్తాడో రక్షిస్తాడన్నమాట. విన్నారా? రక్షిస్తాడు. అలాగే శత్రువు అంటే మరి మనము వెళుతున్న ప్రయాణాలలో కూడా అనేక ఆపదల నుండి కూడా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అది కూడా మనకు శత్రువు. విన్నారా? మన ప్రయాణంలో అనేక ఆపదలు సృష్టిస్తూ ఉంటాడు. ఏదో రూపంలో మనకి సృష్టిస్తూ ఉంటాడు. ఆపదల నుండి తప్పిస్తూ ఉంటాడు. వాడు ఎవడు? శత్రువు పని అన్నమాట. ఆ శత్రువు మనకి ఏదైనా ఆపద తలపెట్టాలనుకున్నప్పుడు ఆ ఆపద నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు, సంరక్షిస్తాడు. గనుక దేవుని తోడు మనకి కావాలని కోరుకోవాలి. మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు కూడా, ప్రభువా ఇదిగో నేను ప్రయాణంలో వెళ్తున్నాను, ఈ ప్రయాణ మార్గం అంతట్లోనూ కూడా నీవు నాకు తోడయుంటూ మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే పక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కకి చేరాడు శనిగాడు. పక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కకి చేరాడు శనిగాడు. మెలుకుగా ఉండండి ప్రియులారా, మీ మీద కేడుంది ప్రియులారా. కనుక మన శత్రువైనటువంటి సాతాను అనేక విధముల అపాయములు మనం సృష్టిస్తూ ఉంటాడు. యాక్సిడెంట్ల రూపములలో, మనుషుల రూపంలో. కృష్ణ మెట్లు దిగేటప్పుడు కూడా వాడు తోసేసే రకం అన్నమాట. నిజమేది. పిచాచిది నీ పని. అయ్యగారు రాసిన సైతాన్ని కీర్తనలో, పిచాచి ఇది నీ పని, సీమకుంటుంది పిచాచి ఇది నీ పని. విన్నారా? అయ్యగారు రాయలేదా సైతాన్ని ఎదిరింపుల్లో? కానీ పిచాచి మనకు అనేక రకాలుగా ఏం చేస్తాడో
చెప్పండి, హాని కలపెడుతుంటాడు. వాడు మనకు శత్రువు. అందుకే పౌలు గారు అన్నారు, ఎఫెసీ పత్రికలలో ఉంటుంది, మన పోరాడునది చెప్పడమా శరీరాలతో కాదు గాని అంధకార సంబంధులకు దురాత్మలతోనూ, విన్నారా, దురాత్మలతోనూ, దెయ్యములతోనూ, చీకటి శక్తులతోనూ, అంధకార శక్తులతో మనం ఏం చేస్తున్నాం? పోరాటం చేస్తున్నాం. కనుక ఆ పోరాటం నీ ఒక్కడి వల్ల కాదు. ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం. మన జీవితమే ఒక పోరాటం, మన బ్రతికే ఒక పోరాటం, మన ఉద్యోగం ఒక పోరాటం. వింటున్నారా? ఆ పోరాటాల్లో అనేక శత్రువులు నిన్ను చుట్టి ఉన్నప్పుడు దేవుడు తోడు నీకుంటే వాళ్ళందరి ఎదుట నిన్ను దేవుడు ఏం చేస్తాడో సంరక్షించి నిన్ను కాపాడతాడు. కనుక ఎవరి తోడు కావాలమ్మా? చెప్పండి, దేవుని తోడు కావాలి. చాలా మంది కొంచెం వయసు వచ్చిన తర్వాత తోడు కొరకు చూస్తూ ఉంటారు, అవునా? కనుక కొత్తగా పెళ్లి చేసుకోవాలి కదా, పప్పు కూడా ఎప్పుడు పెడతారా అంటూ ఉంటారు, అవునా? తోడు, ఆ తోడు కూడా ఇచ్చేది ఎవరో? దేవుడు. ఆ తోడు కూడా బాగుండాలి, మంచిది రావాలని కూడా కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడో మంచి తోడు వస్తుంది. లేదంటే కనుక తెలుసు కాదు, ఇప్పుడు అన్ని కూడా అయ్యే వార్తలు. కనుక మనము వాళ్ళ నుండి కూడా మనం రక్షించబడాలి అంటే చెప్పడమా, దేవుని తోడు మనకి చాలా అవసరం. పొడుకున్నట్టుగానే చంపేస్తున్నారు అలా. దేవునికి స్తోత్రం. మనం తిట్టుకోకండి, నేను ఉన్నవాడు చెప్తున్నా. కనుక అలాంటి శత్రులు మన పక్కనే ఉంటారు, అవునా? మన పక్కనే ఉంటున్నారు. వాళ్ళ నుండి కూడా మనం రక్షించేది ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం. కనుక ఆ తోడు నీకు జీవితాంతం కావాలి కాబట్టి ఆ జీవితాంతంతో ఉండే తోడుగుని ప్రభువా నీ చిత్తంలో ఉన్న తోడు నాకు దయచేయని అడగాలి తప్ప, నాకు నచ్చిన తోడు తెచ్చుకున్నావు అనుకో, ఇదేమవుద్ది? పక్కలో పల్లె మన మాట నిద్ర పట్టదు. వింటున్నారా? కనుక చాలా మంది ఒకటి ఏంటంటే, స్త్రీని తల నుండి తీయలేదు, తల నుండి తీస్తే భర్త మీద ఏంటది కూర్చుంటదట, అందుకు తల మించి తీయలేదు, కాలు నుంచి తీయలేదంట. ఏంటి? స్త్రీని. ఎందుకు? నా కాళ్ళ కింద అణిగిమణిగి ఉండాలని. ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కటి ఎముక, అంటే సమాంతరంగా ఉండాలి గుండెకి పక్కన. అంటే ఈ ఎముక రిప్స్ అనే ఎముక అనమాట. ఈ రిప్స్ అనే ఎముక తీస్తే మరల ఎదుగుతుంది అనమాట. ఇదికే ఎముక, ఇది తీసినా కూడా ఈ ఎముక ఎదుగుతుంది, దీన్ని రిప్స్ అంటారు. ఈ ప్రక్కటి ఎముక గురించి తీస్తాడు. ఎందుకంటే భర్తకి సమాంతరంగా ఉండి అన్ని విషయాల్లో కూడా సహాయకారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇప్పుడున్నటువంటి ఎముకలు ఎటువంటి అంటే చెప్పడం, మనకు నచ్చిన ఎముక తెచ్చుకుని ఆ ఎముక ఏంటి? పైకి ఉంటుంది, కిందకు ఉంటుంది, లోపలికి ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. కనుక దేవుని ఏం చేయాలి? ప్రభువా నాకు సమాంతరంగా ఉండి నాలో కలిసిపోయే ఎముకను చెప్పండి నాకు దయచేయమని ఏం చేయాలి? మనమా ప్రార్థన చేయాలన్నమాట. కనుక ఆ తోడులు జాగ్రత్తగా తెచ్చుకోండి. ఎందుకంటే ఏ తోడు వచ్చిందో తెలియదు. ఈ రిప్స్ చూడండి, ఎముక సరిగ్గా లేదానికి ఏమవుతుంది? గుచ్చుకుంటూ ఉంటుంది, నిద్ర పట్టదు, అవును కదా? కనుక ఆ తోడు కూడా దేవుడే నీకు నాకు ఇచ్చేది. కనుక ఆ తోడైన దేవుని అడుగు, ప్రభువా నీ చిత్తములో ఉన్నటువంటి అమ్మాయిని, నీ చిత్తంలో ఉన్నటువంటి అబ్బాయిని నాకు దయచేయమని మనం ఏం చేయాలా? దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం. కనుక శత్రువుల చేతిలో నుండి మన దేవుడు ఏం చేస్తాడో రక్షిస్తాడు. ఎవరు? దేవుడు తోడు మనకుంటే. నాలుగోదిగా చూపించి ముగిస్తున్నాను. నాలుగో పాయింట్ అపోస్తల కార్యములు 7:9. అపోస్తల కార్యములు 7:9. దేవుడు తోడై ఉంటే ఆ గోత్రపత్రం మధ్యపడి యేసోబుకు ఐగుప్తు కోటకు అమ్మివేసింది. కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమను తప్పించి దయ్యను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోను అతనిని అధికరించినందున ఫరో ఐగుప్తున తన స్థితి కంటున్నదని అతని అధికంగా నియమించారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన విశ్వాసులారా, ఈ నూతన వస్త్రములో దేవుడు నీకు తోడై ఉంటే నాలుగోది శ్రమలన్నిటిలో నుండి తప్పించబడతాం. చెప్పడమా, శ్రమలన్నిటిలో నుండి తప్పించబడతాం. మనకి అనేక రకాల శ్రమలు ఎదురవుతూ ఉండొచ్చు. ఈ నూతన వస్త్రములో 2025 సంవత్సరం అంతా కూడా కాపాడాడు దేవుడు. ఈ నూతన వస్త్రములో అనేక అడుగడుగులకు కూడా అనేక శ్రమలు మనకి ఎదురవుతాయేమో.
ఏంటన్నారా? ఆ శ్రమలన్నింటిలో నుండి దేవుడు నిన్నేం చేస్తానన్నాడు? తప్పిస్తాడు. ఇక్కడ యోసేపును అనేక శ్రమల పాలు చేశారు. వారి అన్నల కాడి నుంచి ఐగుప్తు దేశంలో చేయని నేరానికి ఇంకా అనేక రకాలుగా యోసేపుని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. ఇక్కడ అంటున్నాడు, మరి ఆ శ్రమలన్నీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, కనుక మనకు అనేక రకాల శ్రమలు, శారీరకముతో కూడిన శ్రమలు, మానసిక శ్రమలు, ఆత్మీయ శ్రమలు ఉంటూ ఉంటే మానవ జీవితానికి ఈ శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు ఏం చేస్తాడో? మనలను తప్పిస్తాడు. అందుకే దావీదు అడుగడుగున కూడా శ్రమలే. అవునా? ఇంట్లో వారి వల్ల, తన కట్టుకున్నటువంటి భార్య వల్ల, అలాగే మామ సౌలు వల్ల కూడా 13 సంవత్సరాలు తరిమివేయబడ్డాడు దావీదు. నిద్ర లేదు. అవునా? కొండల్లో కోణల్లో తిరిగాడండి యవనస్తుడు. అటువంటి దావీదుకు దేవుడు తోడైనటువంటి వల్ల ఆ శ్రమలన్నిటి నుండి కూడా దేవుడు ఏం చేశాడండి? తప్పించాడు. కనుక అడుగడుగుని 2026 సంవత్సరంలో మనకి అనేక శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలన్నింటి నుండి కూడా దేవుడు తప్పించబడాలంటే నువ్వేం చేయాలా? దేవుడు తోడు నీకు కావాలి. వింటున్నారా? దేవుడు నీకు తోడు కావాలి. దేవుడు తోడై ఉంటే శ్రమలన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. అందుకే దావీదు అనేక శ్రమల పాలైనప్పటికీ కూడా ఎక్కడ కూడా దావీదుకి ఎవరు కూడా హాని చెయ్యలేకపోయారు. ఎందువలన? దేవుడు తోడై ఉంది. అటువంటి దావీదు అన్న మాట ఏంటంటే, శ్రమనొంది ఇండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం. శ్రమనొంది ఇండుట నాకు మేలే. మన జీవితంలో ఒక్కొక్కసారి అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. విన్నారా? యోబుకి ఎలా వచ్చినాయో, దావీదు గారికి ఎలా వచ్చినో అనేక శ్రమలు అనుకున్న రీతిగా వస్తున్నప్పుడు ఆ శ్రమలన్నింటిలో నుండి కూడా వారిని తప్పించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆపదల వల్ల శ్రమలు, మనుషుల వల్ల శ్రమలు, అనేక కుక్కల వల్ల శ్రమలు, జంతువుల వల్ల శ్రమలు, ఇంకా అనేక రకాలైనటువంటి శ్రమలు మనకు వచ్చినప్పటికీ దేవుడు తోడైనట్టు వల్ల ఆ శ్రమలన్నింటిలో నుండి కూడా మనం ఏమవుతామమ్మా? తప్పించబడతాము. కనుక దేవుడు తోడు నీకు కావాలా? చెప్పండి అమ్మా. మనుషులు తోడున్నా లేకపోతే దేవునికి తోడుంటే ఎలా ఉంటుందంటే, చూడండి, పాలు తోడుకోవాలంటే ఏం కావాలా? చెప్పండి, ఏం కావాలా? తోడు సుక్క కావాలి. అవునా? చిన్న తోడు సుక్కే. మనం పాలు లాంటి వాళ్ళు అనుకోండి. అవునా? పాలు నీళ్లు కలిసి ఎలా అంటే పాలు అవుతాయి. కాబట్టి మనలో అన్ని పాలు లాంటి పరిస్థితి మనది. పాలంటి వారు ఆ పాలు పెరుగు కావాలంటే తోడు చుక్క అవసరం. తోడు చుక్క లేకపోయినా కూడా, పక్కింటోళ్ళు మాట్లాడకపోయినా కూడా ఈ తోడు చుక్క కోసమైనా సరే ఏం చేస్తాం? అడుగుతామా? తోడు చుక్క ఉంటే ఇయ్యొచ్చు కదా అంటాం. మాటలు ఉండవు, పక్కింటోళ్ళతో గొడవలు ఎక్కువ, అయినా సరే తోడు చుక్క అడుగుతాం. ఎందుకు? పెరిగి తోడెట్టుకోవాలి కాబట్టి. అంటే ఆ తోడు చుక్క వల్ల పెరిగైంది. అలాగే దేవుడి తోడు నీకుంటే పాల లాంటి నీ జీవితం, పాల లాంటి నీ జీవితం, తొనికిసలాడుతున్న నీ జీవితాన్ని దేవుని తోడు అనే తోడు చుక్క ఉండటం వల్ల నువ్వు గట్టివాడిగా అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పెరుగు చిలకరిస్తే ఏమవుతుంది? మజ్జిగ అవుతుంది. మజ్జిగ మంచిదే కదా, చల్లదనం కదా. అలాగే దేవుడు తోడు నీకుంటే నువ్వు ఎలా ఉంటావు? చల్లగా దీవించబడతావు. దేవునికి స్తోత్రం. కనుక ఆ మజ్జిగ చిలకరించగా ఏమొస్తుంది? చెప్పండి, వెన్న వస్తుంది. అంటే వెన్న నువ్వు గట్టి, ఒకవేళ మన హృదయము మరి గాఢాంధకారముతోటి, మన హృదయము గట్టిగా ఉందేమో, మన హృదయం కఠినంగా ఉందేమో, దేవుడు తోడు నీకుంటే వెన్నలాగా నీ హృదయం ఎలా ఉంటుంది? మెత్తగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ఆ వెన్నను కాయగా ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. అవునా కదా? నెయ్యి ఉడుకుని వచ్చేస్తుందా? చెప్పండి. కాయగా కింద మంట పెట్టగా ఎలా వస్తుంది? అది నెయ్యిగా మార్చబడుతుంది. నీ జీవితంలో కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు, శ్రమల మీద శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నెయ్యి వలె కమ్మగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. అవును కదా? వెన్నకి ఒక రేటు,
నెయ్యికి ఒక రెట్టు ఎలా ఉందో, శ్రమ పడితే ఒక చెప్పండమ్మా దేవునికి ఇష్టడుగా ఉంటావు. వింటున్నావా? శ్రమ పడుట నాకు మేలాయను. కనుక నీకు అనేక శ్రమలు, నీకు అనేక బాధలు, నీకు అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ శ్రమలలో నువ్వు ఎలా ఉంటావంటే దేవునికి ఇష్టమైన కమ్మనైన బిడ్డగా ఉంటావు. నెయ్యి వలే ఆ నెయ్యి ఎలా ఉంటుంది? మంచిది ఆరోగ్యానికి. అవును కదా? శ్రమలు కూడా మన జీవితానికి ఏంటి? మంచి చేస్తాయి, మేలు చేస్తాయని ఈ భక్తుడు అంటున్నాడు. ఎవరు? దావీదు గారు. అందుకే శ్రమ నొందియుట నాకు మేలాయను. గనుక నాకే వచ్చిన శ్రమలు, నాకే వచ్చిన బాధలు అని అనుకోవద్దు. వింటున్నారా? ఆ కాయగా నీకేమొచ్చింది? చెప్పనమ్మా, మంట పెట్టగా కమ్మదనం వచ్చింది, బలం అన్నమాట, ఆరోగ్యం అన్నమాట. అనగా మన జీవితంలో ఈ 2020 సంవత్సరము అనుకునే రీతిగా శ్రమలు వచ్చు, బాధలు రావచ్చు, అనారోగ్యం రావచ్చు. అయినా కూడా దేవుడు తోడు నీకున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉంటావా? చెప్పండమ్మా, ఎలా ఉంటావు? కమ్మగా, బలముగా, మంచి మధురముగా నీ జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగా గలడు. కాలకుండని మేలిమియగుని కనకము కొలిమియందు కాలిన మాస్టు రాలిపోవును కలుగును విలువకు కాంతి. అలాగునని ఈ లోకమున మనవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగా గలడు. ఒక చిన్న తోడు చుక్క ఎంత పని చేసింది? మేలు చేసిందిగా, ఎన్ని రకాలుగా ఉపయోగపడింది. అలాగే దేవుని తోడు మనకుంటే మనకి ఎన్ని చెప్పండమ్మా మేలులే. శ్రమలో ఉన్నా, శత్రులో ఉన్నా మనకి ఏం చేస్తుంది? దేవుని తోడు మేలు. కాబట్టి దేవుడు తోడై ఉంటే చెప్పండి, మొదటిగా దేవుడు తోడై ఉంటే వర్తిల్లుతావు, ధైర్యంగా ఉంటావు. 2 వర్తిల్లుతావు. 3 శత్రుల చేతిలో నుండి సంరక్షించబడతావు. 4 చెప్పండమ్మా శ్రమలన్నిటిలో నుండి తప్పించబడతావు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడు మరి ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరైతే దేవునికి అసహ్యమైన కార్యాలు వారి జీవితంలో లేకుండా దేవునికి ఇష్టలుగా, దేవునికి మరి ఇష్టమైన బిడ్డలుగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు ఎలా ఉంటాడండి? తోడుగా ఉంటాడు. గనుక నేడు నీవు కూడా దేవుని దృష్టికి నిర్దోషిగా మనము జీవించినట్లయితే తద్వారా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి నీ ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడి తోడు కావాలని కోరుకోండి. దేవుడు తోడై ఉంటే ఇలాగను మనము రక్షించబడతాము, తప్పించబడతాము, వర్ధిల్లుతాము. అలాగే ధైర్యంగా ఉంటావు, శత్రువుల చేతులుండి సంరక్షించబడతాము. అలాగే శ్రమలన్నిటిలో నుండి మనము తప్పించబడతాము. గనుక నీ బలహీనత వైపు చూడొద్దు, నా బలము తట్టిదిగో చూడు అన్నారయ్య గారు. నీ బలహీనత వైపు నువ్వు చూడొద్దు. నేను చేయగలుగుతానా, నేను చెందగలుగుతానా, నేను సాధించగలుగుతానా, నేను ఏదైనా మరి సంపాదించగలుగుతానా, నేను ఇల్లు కట్టగలుగుతానా, నా అప్పులు తీర్చగలుగుతానా అని అనుకుంటావు నీ బలహీనత వైపు చూస్తే. కానీ దేవుని బలం వైపు చూడు. నా బలం ఇదిగో చూడు. నీ బలహీనత వైపు చూడకు, నా బలం ఇదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలెను. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుని సంగమా, మనుషుల వైపు చూడకు, నీ వైపును చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని సెలవిస్తున్నాడు. దేవుడికి సహాయంగా ఉంటాడు. దేవుడికి తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడికి తోడుగా ఉంటే శ్రమలన్నిటిని తప్పించబడతావు. దేవుడికి తోడుగా ఉంటే శత్రువుల చేతిలో నువ్వు సంరక్షిస్తాడు. దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతావు. దేవుడు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటావు. ఈ నూతన సంవత్సరములో అట్టి ధన్యత ప్రభు మనకు అందరికి అనుగ్రహించును గాక. దేవానికి స్తోత్రములు. ఇంతవరకు నాయన దేవుడు తోడు అనే అంశం మీద మీరు మాతో మాట్లాడారు. దేవుడు తోడై ఉంటే నాయన మేము ధైర్యంగా ఉంటాం. దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతాం.
దేవుడు తోడై ఉంటే శత్రువుల చేతుల నుండి మమ్మల్ని సంరక్షిస్తావు. దేవుని తోడై ఉంటే నేను శ్రమలన్నింటి నుండి మేము తప్పించబడతామని వాక్యం ద్వారా సెలవిచ్చిన మా దేవా, నేను మీ తోడు మాకు కావాలి తండ్రి, మీ నీడ మాకు కావాలి, మీ కృప మాకు కావాలి ప్రభా. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేసి ముందుకు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాతా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎత్తబడిన కానుకల గురించి మన మధ్యన ఉన్న సన్నిశ్రీ గారు, శిరోమణి గారు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన కాక అందరికీ నాయకులు 200 మన్నతులండి. మహాగణుడ, మహోన్నతుడా, జీవము గల తండ్రి, నీ స్తుతులు స్తోత్రములు నాయన. గతించిన నా ప్రభా, దీనాలు విషయాలను సమస్తం గతించిపోయినప్పుడు కూడా నూతన సంవత్సరంలో నీ బిడ్డలైన వారిని, సేవకులని, పరిశుద్ధి సమస్త బిడ్డలని కూడా నాయన నీ పరిశుద్ధ రెక్కల చట్ని కాసి కాపాడి ఈ దిన విషయంలో మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లించుకుంటున్నాము స్వామి. ఇంతవరకు నీ బిడ్డను నిలబెట్టుకుని అయ్యా ఎంతగానో నా ప్రభా మాకేనగాలి మా ఆత్మలకు కావాల్సిన ఆహారం పెట్టారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయ్యా. నీ బిడ్డలు ఇప్పుడు ప్రతి గుప్పుడిని కూడా నాయన లేవులోంచి కలివిలోంచి ఎత్తిన ప్రతి గుప్పుడిని కూడా బలంగా మీరు ఎత్తి పట్టుకోండి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్య విషయంలో, ఆత్మ విషయంలో, కుటుంబ విషయంలో మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ఇంకా నా ప్రభా ప్రతి బిడ్డని నా ప్రభ ఏ సంస్థ నీ సన్నిధికి వచ్చి మొరపెట్టున్నారు ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి చిన్న ప్రకటనలు ఎవరి సాహిత్య ప్రకటనలు సంఘాల 4 సంఘాల అది కార్యక్రమాన్ని తెలుసు. అలాగే 4 సంఘాల అభివృద్ధి కొరకు ప్రార్థించండి. 10వ తేదీ అనగా 2వ శనివారం ప్రభు సంస్థానం. అలాగే ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరగబోయే గుంటూరు మహాసభ దేవుని మహిమకరంగా జరుగులాగా ప్రార్థన చేయండి. వైవిధ్యాన్ని కిరీటమే మహాసభ కాబట్టి 25, 26, 27 తారీఖు జరుగుతున్న మహాసభలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.
సర్వలక్ష్మి గారికి మనవడు పుట్టాడు కనుక తల్లి బిడ్డకి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలన్న ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పరమైన సంఘ విశ్వాసి పిన్ని గారు వాళ్ళ నాన్నగారు డిసెంబర్ 24వ తారీఖున ప్రభువును నిద్రించారు. వారి కుటుంబ ఆదరణ కొరకు పిన్ని గారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం.